అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అత్తగారి సామ్రాజ్యం. రచన సి ఉమాదేవి గారు. వనితా జ్యోతిలో 1991లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఏమండి, అత్తయ్య గారు కనపడడం లేదండి. చీర చెంగుతో నుదుట పట్టిన స్వేద బిందువులను అద్దుకుంటూ కన్నుల్లో కమ్ముకుంటున్న కన్నీటిని దాచడానికి ప్రయత్నిస్తూ దారి తెలియని 2 ఏళ్ల కుర్రాడు దారి తప్పిపోయినట్లుగా గాబరా పడిపోతోంది భారతి. భారతి మాటలకు ఏమాత్రం గాబరా పడకుండా కాసేపు నింపాదిగా కాఫీ తాగినా భార్య మరీ కంగారుగా అటూ ఇటూ తెగ తిరుగుతూ హైరాణ పడుతూ ఉంటే తాను కాస్త కంగారు పడసాగాడు కిషోర్. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని గొల్లుమంటున్న భార్యను ఊరడించబోయాడు కిషోర్. భర్త వైపు కోపంగా చూస్తూ ముక్కు పైకి ఎగబీలుస్తూ, ఇంతా నీ వల్లనే. ఆవిడ మనసుకు కష్టం కలిగించింది మీరు. ఇప్పుడు ఇరుగు పొరుగు మన ముఖాన కళ్ళాపి చల్లుతారు అంది భారతి. ఇరుగు పొరుగు అనగానే తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుని ఎదురింటి గోపాలం, తల్లి అడుగులకు మడుగులెత్తే పొరుగింటి విట్టలు గుర్తుకొచ్చారు కిషోర్కి. వాళ్ళిద్దరి తల్లులు పుట్టింది మెట్టింది పల్లెటూళ్ళు. అయినా పల్లెటూళ్ళు వదిలి కొడుకుల వెంట చక్కగా పట్టణానికి వచ్చి అటుపుల్ల ఇటు పెట్టకుండా కాలు కదపక్కారు లేకుండా కోడళ్ళు అన్నీ అమర్చి పెడుతుంటే పలకలపై కొత్త రకం ముగ్గులు గీసుకుంటూ ఈ మధ్యనే నేర్చుకున్న వైరుబుట్టలు అల్లుకుంటూ ఒకరింటికొకరు వెళ్తూ వస్తూ కులాసాగా కాలం వెళ్ళబుచ్చేస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళు పల్లెలను మరిచారా లేక పట్నం వీరిలో ఇంత మార్పు తెచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కిషోర్. తాను తన భార్య పిల్లలు ఏదో ఇంత తిని మరికొంత టిఫిన్ బాక్సుల్లో కుక్కేసుకుని పరుగులు తీయాలి బస్టాప్కు. తామిద్దరు ఉద్యోగస్తులే. నింగినంటే ధరలను ఉద్యోగమనే నిచ్చెన ద్వారా అందుకోవాలని భారతి కూడా ఇటు గృహిణిగా అటు ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చేయడం తప్పడం లేదు. అందుకే భారత్ అంటే కిషోర్ తల్లి రుక్మిణమ్మకు వల్ల మాలిన ప్రేమ, అభిమానం. కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా తమ ఇంట అడుగిడి పూసలలోని దారంలాగా తమతో కలివిడిగా కలిసిపోయిన భారతిని చూస్తే అత్తగారు కించిత్ గర్వపడేది. బహుశా ఉద్యోగం చేస్తూ ఆర్థిక వెసులుబాటు కలిగిస్తున్నందుకు కోడలంటే రవంత సానుభూతి. సాటి స్త్రీలంతా భర్తలతో ఉద్యోగాలకు వెళ్ళగానే షాపింగులకు సినిమాలకు వెళ్తూ ఉంటే సాయంత్రం 6 అయ్యేసరికి చెమటలు కక్కుకుంటూ వచ్చి తలనొప్పిని విసుగును పక్కకి నెట్టి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వంటిట్లోకి ప్రవేశించే కోడల్ని చూస్తే ఎక్కడలేని జాలీ వేసేది రుక్మిణమ్మకు. కిషోర్ ఇంటికి రాగానే చీరకింత మసే కాక చేతులకు ముఖానికి కూడా అంతో ఇంతో పూసుకుని కాఫీ గ్లాస్ పట్టుకెళ్లేది రుక్మిణమ్మ. విశ్రాంతి తీసుకుంటే తన మాట పెడచెవిని పెట్టి ఇలా తన కోసం కష్టపడడం కోసమా పల్లెలో ఉన్న భూమి ఇల్లు అమ్మేసి తల్లిని ఇక్కడకు బలవంతంగా తీసుకొచ్చింది అని కిషోర్ బాధపడేవాడు. తల్లికి కష్టం కలిగించని భారతిని 1-2 సార్లు హెచ్చరించాక కాఫీ పొద్దుట ఫ్లాస్క్లో పోసి పెట్టేయసాగింది. పొద్దుట కాఫీ టిఫిన్లు అయ్యేసరికి బొగ్గుల కుంపటి స్టవ్ అలసినట్టు ఆరిపోతాయి. ఎంత ఫ్లాస్క్ అయితే మాత్రం వేడిగా తాగాలనుకున్న కాఫీ సాయంత్రానికి వెచ్చగా ఉంటుందంతే. కాఫీ త్వరగా వేడిగా ఇవ్వలేని తన నిస్సహాయతను వెళ్ళబుచ్చేది భారతి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ వారి ఆలోచన ఫలించడానికి మరో 6 నెలలు పట్టింది. దాని ఫలితమే మెలమెలా మెరిసే స్టీల్ గ్యాస్ స్టవ్. అయితే ఆ లోపలే ఎదురింటి గోపాలం అడిగాడు కిషోర్ను, ఏమోయ్ కాస్త వంట వచ్చిన పని మనిషిని చూడరాదు, మీ అమ్మగారికి ఈ వయసులో ఇబ్బంది ఎందుకు అంటూ. చివరకు స్నేహితుడు కూడా తానేదో తల్లి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నట్టు నీతిబోధ చేసేసరికి కిషోర్ తనలో తానే బాధపడి మెల్లగా తల్లికి నచ్చ చెప్పసాగాడు వంట పని తగ్గించుకోవాలని. ఒక శుభముహూర్తంలో కొత్త గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగించి వంటకు శ్రీకారం చుట్టింది భారతి. కాఫీ నిమిషంలో తయారు చేసి ఇచ్చిన కోడల వైపు అందుకు ఆధారమైన గ్యాస్ స్టవ్ను పెద్ద ఎర్రటి బాణలాంటి సిలిండర్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రుక్మిణమ్మ. యుద్ధంలో గాయపడ్డ సైనికుల్లాగా కిరోసిన్ స్టవ్ బొగ్గులని బూడిద చేసుకుని
బొగ్గుల కుంపటి వసారలో ఒక మూలపడి బిక్కు బిక్కుమంటున్నాయి. వాటిని నీలి నాలికలతో వెక్కిరిస్తున్నట్టు నీలి మంటలను ప్రజ్వలిల్లుతోంది గ్యాస్ స్టవ్. దానిపై ఎలా వండాలో తెలియని రుక్మిణమ్మ వంటిట్లోనే మాట పలుకు లేకుండా బిగుసుకుపోయి చూస్తోంది. ఆవిర్లు కక్కుతూ విజిల్ వేస్తున్న రైస్ కుక్కర్ను, పాము పిల్లల బుస్సు బుస్సు అంటున్న ప్రెషర్ కుక్కర్ను ఆ రోజు వంట త్వరగా చేసేయగలిగింది భారతి. కారణం రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కూడా జంట కవుల్లాగా గ్యాస్ స్టవ్ను అనుసరించి గృహప్రవేశం చేయడమే. ఒక పక్క రైస్ కుక్కర్, మరోపక్క ప్రెషర్ కుక్కర్. టిఫిన్ తిని స్నానం చేసి వచ్చేసరికి తను కర్తవ్యం పూర్తి చేసి మీల్స్ రెడీ అంటాయి. ఇకనే కావాల్సినంత టైం దొరికింది. నింపాదిగా బాబుకు స్నానం చేయించి పాపకు ఓపిగ్గా జడల్ని శుభ్రంగా బడికి పంపగలిగింది భారతి. రుక్మిణమ్మకు చేయడానికి పని లేక చేతులు గట్టేసినట్లున్నాయి. ఒక వారం రోజుల పాటు కోడలు వండుతున్న పద్ధతిని గ్రహించే ప్రయత్నం చేయసాగింది. ఎలా ఏమిటి అని అడిగి తెలుసుకోవాలంటే మొహమాటంగానే ఉంది ఆవిడకు. కొడుకు కోడలు ఆఫీసుల నుండి, పిల్లలు బళ్ళ నుంచి వచ్చే వరకు తెరిపి లేని తీరిక. పల్లెటూళ్ళలో వంట పనేగాక అంతో ఇంతో పంట పని కూడా చేసిన రుక్మిణమ్మకు చేతులు ముడుచుకొని కూర్చోవడం శిక్షగా అనిపించసాగింది. అలా అనిపించడం ఏమిటి? ఇలా వంటగదిలోకి ప్రవేశించి గ్యాస్ స్టవ్ను కోడలు వెలిగించే పద్ధతిని జ్ఞాపకం చేసుకుని అగ్గిపుల్ల గీసి వెలిగించింది. స్టవ్ హైలో వెలుగుతోంది. నాబ్ను కుడివైపుకు తిప్పింది. అయితే కాస్త పూర్తిగా అంతే. స్టవ్ ఆరిపోయింది. పొరపాటుకు నొచ్చుకుంటూ గబుక్కున ఎడం వైపుకు తిప్పింది. కాస్త సన్నని మంట అయినా వస్తుందేమోనని. మంట ఎక్కడిదాకా తగ్గిపోయిందో అర్థం కాక కంగారు పడసాగింది రుక్మిణమ్మ. గ్యాస్ సన్నగా లీక్ కాసాగింది. ఆ వాసనకు కడుపులో తిప్పినట్టుగా అయింది. కిటికీని మరింత బారా తెడిచి కొడుకు తలుపు తట్టి పిలిచినట్టయితే వెళ్ళి తలుపు తీసింది. గ్యాస్ వాసన వచ్చి రానట్టుగా ఉంది. గాబరా పడుతూ వంట ఇంటి వరకు పరిగెట్టి గ్యాస్ లీక్ గమనించి గబగబా సిలిండర్ వాల్వ్ మూసి బయటికి పరిగెత్తాడు కిషోర్. నీకెందుకు వచ్చిన బాధమ్మా ఇది? చేతగాని పనులతో అవస్థ ఎందుకు? హాయిగా రామకృష్ణ అని కూర్చోక. అసలే సిగ్గుపడుతూ నించున్న తల్లిని విసుక్కున్నాడు కిషోర్. అది కాదురా అబ్బాయి, నీకు కాఫీ చేద్దామని వెలిగించాను. బాగానే వెలిగింది మొదట్లో. అటు ఇటు తగ్గింపులు హెచ్చింపులు చేసేసరికి అలసినట్టు ఆగిపోయింది. పైగా తల తిరిగి అంత వాసన. డోకొచ్చిందనుకో. అయినా స్టవ్ మంచిది కాదేమోరా సందిగ్ధంగా అంది రుక్మిణమ్మ. సరేలే, స్టవ్ మంచిది కాదుట. నీకు ఈ స్టవ్ పై వండడం చేతగాక వంట పనికి పోకుండా ఊరుకుంటావేమోనని మా ప్రయత్నం. నువ్వేమో అందరి దగ్గర అక్షింతలు వేస్తున్నావు మాకు. రుక్మిణమ్మ కొడుకు మాటలకు తెల్లబోయింది. అందరి దగ్గర తను కొడుక్కి అక్షింతలు వేస్తోందా? పెద్దరికం కలుక్కుమంది. కొడుకంత పెద్దగా అరుస్తూ ఎందుకు విసుక్కున్నాడో, తాను చేసిన పొరపాటు ఏమిటో అర్థం కాలేదు రుక్మిణమ్మకు. కిషోర్ మాటల వలన చూచాయిగా విషయం బోధపడినా ఏమీ తెలియనట్టు అప్పుడే వచ్చిన భారతి కాఫీ చేసి అత్తగారికి భర్తకి ఇచ్చి తను ఒక గ్లాస్ అందుకుంది. రుక్మిణమ్మ గతం తవ్వుకుంటోంది. ఆ రాత్రి ఇంటికి పెద్ద కోడలుగా తాను అడుగిడిన రోజుల్లో వంట పని అంతా తందే. తనకు వంటిళ్లే సామ్రాజ్యం. చిన్న స్పూన్ మొదలు అట్లకాడ దాకా అన్నీ తన చేతుల్లోనే నాట్యమాడేవి. కాలాలు మారుతున్నా తన కాలమంతా వంటిట్లోనే గడిపింది. ప్రతిఫలంగా అన్నపూర్ణ, దొడ్డ ఇల్లాలు అని ఖర్చులేని బిరుదులు కూడా అందుకుంది. అయినా ఈ కొత్త కొత్త స్టవ్లు వచ్చి తనను అజ్ఞానిని చేసే అన్నదే ఆమె బాధ. భారతి కూడా ఆ రాత్రి కలత నిద్రలోనే గడిపింది. తాను అత్తగారికి స్టవ్ గురించి వివరించి ఉంటే కిషోర్ అలా విసుక్కుని ఆమె మనసు నొప్పించి ఉండకపోను ఏమో అని ఈ ఫ్లాష్ బ్యాక్ తదనంతరం సంఘటనే రుక్మిణమ్మ కనిపించకపోవడం. కిషోర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ భారతి వారించింది. ఇంకా ఇరుగు పొరుగును అడిగి తర్వాత పోలీసుల దాకా వెళ్దాము అని అంది. గోపాలం భార్య ఆదుర్దా కనపరుస్తూనే అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ మహిళా మండలిలో కుకింగ్ క్లాసులు జరుగుతున్నాయి, రకరకాల వంటలు నేర్పుతున్నారు అని అంటే చూస్తే బాగుండనే తల్లి అని అన్నారు కూడా. మీకంటే ఉద్యోగం తొందరలో ఇలాంటివి తెలియవు. మాలాంటి వారికి అంతా తీరుబాటేగా.
అసలు నిన్ననే అంటూ ఉండేది అత్తయ్య గారు, మీలా చిన్న వయసు కాకపోయే అటు ఇటు తిరగడానికి, లేకపోతే మేము నేర్చుకుందాము కేకులు బిస్కెట్లు అంటూ. ఆ మాట వినడం ఆలస్యం. గబగబా పరిగెత్తింది భారతి దగ్గరలోని మహిళా మండలి వైపు. అక్కడ కులాసాగా అటు ఇటు తిరుగుతూ అందరికీ సలహాలు అందిస్తున్న రుక్మిణమ్మ కోడల్ని చూడగానే కాస్త కలవరపడిన పెద్దరికంతో కలవరపాటును కప్పిపుచ్చుకొని, రా భారతి, వీళ్ళు పేణీళ్లు చేయడం నేర్పమంటేను అయినా అలా వచ్చేసామే వగరుస్తూ. అబ్బాయి ఆఫీస్కి బయలుదేరాడా? పిల్లలు బడికి వెళ్ళిపోయారా? ఇదిగో అమ్మాయిలు, మళ్ళీ రేపు వస్తానే, పేణీళ్లకు పాకం చల్లారాకపోయండే అన్నట్టు ఈ స్టవ్ హై నుండి సిమ్లో పెట్టండి, లేకపోతే పేణీళ్ళు మాడిపోతాయి. పద పద వస్తున్నాను అంటూ ఏమీ జరగనట్టే మైదా పూరీలు ఒత్తుతున్న అత్తగారిని చూస్తుంటే వంటిల్లే సామ్రాజ్యం అని ఆవిడ ఎందుకు భావించిందో భారతికి అప్పుడు అర్థం కాసాగింది. 6 ఏళ్ల కుర్రాడు అర నిమిషంలో టీవీని ఆపరేట్ చేయడం నేర్చుకున్న ఈ రోజుల్లో అత్తగారి వంట కష్టం తప్పిద్దామని స్టవ్ గురించి చెప్పకపోవడం ఒక విధంగా తన తప్పేని అనుకుని ఇంటికి చేరగానే, నన్ను క్షమించండి అత్తయ్య అని రుక్మిణమ్మ చేతులు పట్టుకుంది. చూడు భారతి, ఏమైనా అయిష్టతతో చేస్తే భారం, కానీ ఇష్టంతో చేస్తే అదే ఒక కళ. అలాంటిదే నా వంట ఆసక్తి కూడాను. ఇప్పుడు కొత్త స్టవ్ గురించి నాకు దిగులు లేదు. అయితే ఒకరి మాటలు పట్టించుకోవద్దని అబ్బాయితో చెప్పు అని కొడుకు కోడలి వంక చిరునవ్వుతో చూసింది. అంతే. ఆ తర్వాత అత్తగారి సామ్రాజ్యంలో భారతి ఒక ప్రేక్షకురాలుగా మాత్రమే ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తాయి. మరి చిటికలో లైక్ చేసేస్తారు కదూ. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు, కథలు, ప్లేలిస్టులు అన్నీ చూడండి స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.